ఇక హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ అయితే ప్రస్తుతం అయితే కొనసాగుతుంది. ఇక హర్యానాలో చూసుకుంటే ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. మరొకసారి బీజేపీ అధికారం చేపట్టడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. ఇక హ్యాట్రిక్ విజయం దిశగా అయితే అక్కడ భారతీయ జనతా పార్టీ దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. మెజారిటీ అంటే అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ దాటింది ఇప్పటికే బీజేపీ. అక్కడ మొదటి నుంచి చూసుకుంటే అక్కడ క్షణక్షణం ఉత్కంఠ, అలాగే రౌండ్కు అక్కడ ఫలితాలు మారుతూ వస్తున్నాయి, ఆధిక్యాలు మారుతూ వస్తున్నాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ప్రదర్శించినప్పటికీ కూడా ఆ తర్వాత బీజేపీ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ప్రస్తుతం మనం తాజాగా చూసుకుంటే హర్యానాలో మొత్తం 90 సీట్లు ఉన్నాయి. 90 సీట్లు కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ని బట్టి చూసుకుంటే మొత్తం బీజేపీ ఈ 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే అదర్స్ 4 స్థానాల్లో, ఇక ఐఎన్ఎల్డి పార్టీ 2 స్థానాల్లో ఐఎన్ఎల్డి పార్టీ అభ్యర్థులు అయితే 2 స్థానాల్లో ముందంజలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మొత్తంగా ఓవరాల్గా చూస్తే ఈ 90 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ అంటే అధికారాన్ని చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46. సో బీజేపీ చూసుకుంటే ప్రస్తుతం 49 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక మరొక 4-5 స్థానాల్లో కూడా ఆధిక్యం కొనసాగే అవకాశం కూడా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే తొలి నుంచి కూడా ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తొలి గంటన్నర వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబరిచింది. ఆ తర్వాత బీజేపీ నేతలు ఈ కౌంటింగ్లో కూడా పుంజుకొని ఇప్పుడు సంపూర్ణ ఆధిక్యం దిశగా కూడా బీజేపీ నేతలు వెళ్తున్నట్లు కూడా ముందుకు దూసుకెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక హర్యానా ఎన్నికల్లో అందరి దృష్టి ఆకర్షించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వినేష్ ఫోగట్. ఆమె రీసెంట్గా జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో అనూహ్య రీతిలో ఆమె ఫైనల్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాత జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగారు. అయితే తొలుత చూసుకుంటే ఆమె దాదాపు 4 రౌండ్ల వరకు కూడా ఆమె ముందంజలో ఉంది. బీజేపీ సమీప ప్రత్యర్థి ఎవరైనా యోగేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని పైన ఆధిక్యంలో కనబరిచిన వినేష్ ఫోగట్ ఆ తర్వాత క్రమక్రమంగా ఆమె వెనకంజలోకి వెళ్ళారు. వెనకంజలో పడడంతో మరొకసారి ఆమె కౌంటింగ్ కేంద్రం నుంచి అయితే వెనుదిరిగారు. ఇక తాజాగా చూసుకుంటే వినేష్ ఫోగట్ మరోసారి 3000 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇది హర్యానా ట్రెండ్స్. ఒక్కసారి జమ్మూ కాశ్మీర్ ట్రెండ్స్ కూడా మనం పరిశీలిస్తే జమ్మూ కాశ్మీర్లో కూడా మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజారిటీ అంటే అధికారం చేపట్టడానికి 46 సీట్ల మ్యాజిక్ ఫిగర్ అయితే కావాలి. మొత్తం 3 దశల్లో జమ్మూ కాశ్మీర్ ఓట్ల ప్రక్రియ అయితే అంటే ఎన్నికలు జరిగాయి. 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం చూసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి ఏదైతే ఉందో ఎన్సీ అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రెండింటి కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ దిశగా అయితే దూసుకెళ్తుంది. ఒక సంపూర్ణ మెజారిటీ దిశగా దూసుకెళ్తుంది. అధికారం చేపట్టడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 51 చోట్ల ఆధిక్యంలో ఉంటే భారతీయ జనతా పార్టీ 25 చోట్ల, పీడీపీ పార్టీ 5 చోట్ల, అలాగే అదర్స్ 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీతో 5 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకొని ఆయన బయటకు వచ్చి ఒక సొంత పార్టీని కూడా ఏర్పాటు చేశారు. డెమోక్రటిక్ ప్రోగ్రెస్ ఆజాద్ కాంగ్రెస్ అనే ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఆ పార్టీ ఏమాత్రం కనీసం అంత పోటీ కూడా ఇవ్వకుండా వెనుదిరగాల్సి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే 2 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. ముఖ్యంగా చూసుకుంటే చివరి నిమిషం వరకు కూడా హర్యానాలో కాంగ్రెస్తో కలిసి బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ఒంటరిగా వెళ్ళాలని చెప్పి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. సో అందులో భాగంగా చూసుకుంటే 2 రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లో అలాగే హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఎక్కడ ఆ పార్టీ అయితే ప్రభావం చూపించలేదని చెప్పుకోవచ్చు. 2 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అయితే అటర్ ఫ్లాప్ అయిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. ఇక ఒక్కసారి మనం ఓవరాల్గా ఏ రాష్ట్రంలో ఏంటి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటనేది మనం ఒక్కసారి ఎట్లా ఉందో పరిస్థితి చూద్దాం. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఫైట్ అయితే నువ్వా నేనా అన్నట్లుగా కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు చూసుకుంటే అవి ముందంజలోనే ఉన్నాయి కన్ఫామ్గా. అంటే చివరి రౌండ్ వరకు కూడా ఓట్ల లెక్కింపు గెలుపు నీదా నాదా అన్నట్లు కూడా దోబూచులాడుతూ ఉన్న పరిస్థితులు అయితే మనం ఉంటాయి కాబట్టి మనం చాలా చూసాం కాబట్టి. సో ఇలాంటి తరుణంలో 2 పార్టీల మధ్య అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య అయితే టఫ్ ఫైట్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది వినేష్ ఫోగట్ ప్రస్తుతం అయితే 8వ రౌండ్ ముగిసేసరికి ఆమె బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పైన 2000కు పైగా ఓట్ల లీడ్లో ఉన్నారు. అలాగే కౌంటింగ్ కేంద్రం నుంచి అంటే తొలుత ఆమె వెనుకంజలో ఉన్నారు. అప్పుడు కౌంటింగ్ కేంద్రంకు వచ్చి ఆ తర్వాత వెనుకంజలో ఉండటంతో ఆమె తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడైతే ఆమె 8వ రౌండ్ తర్వాత ఆమె ఎప్పుడైతే ముందంజలోకి వచ్చారో ఆ తర్వాత మళ్ళీ ఆమె కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. ఇక జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా నౌషేరే స్థానంలో వెనుకబడ్డారు. ఆయనపై నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి సురేంద్ర కుమార్ చౌదరి 11,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దాదాపు అక్కడ ఆయన గెలుపు అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఇక
ఇప్పుడు మనం ఇందాకడే చెప్పుకున్నాం కాంగ్రెస్ పార్టీతో 5 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ మాజీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రత్యేకంగా ఒక సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి నిజంగా చావు దెబ్బతిన్నాడని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓటమైతే చవి చూసారా, ఆమె ఓటమైతే డిసైడ్ అయిపోయింది. అలాగే పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి శ్రీ గుఫారా బిజ్ బెహారా స్థానం నుంచి పోటీ చేసిన ఆమె నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి బషీర్ అహ్మద్ షా వీర్ చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే ఓటమిని అంగీకరిస్తున్నట్లు కూడా ఇల్తిజా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టడం మనం చూసాము. అలాగే అటు కాంగ్రెస్ కూటమి అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ని ఇప్పటికే దాటేసింది. దాదాపు 51 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి అయితే ముందంజలో ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా ఈ 2 చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఖాతా తెరవలేదు. ఈ 2 చోట్ల కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అయితే బొక్కబోరలా పడింది, అట్టర్ ఫ్లాప్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఇక కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం దిశగా సాగుతుంది. క్లియర్గా చూసుకుంటే ఇప్పటికే 51 స్థానాల్లో అయితే ఆ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్సీ 40 స్థానాలతో అంటే కాంగ్రెస్ పార్టీ అలాగే ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అక్కడ 2 కూటమిగా ఏర్పడ్డాయి. ఆ 2 కలిసి బరిలోకి దిగాయి కాబట్టి అక్కడ ఎన్సీ 40 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈ ఎన్నికలు అటు జమ్మూ కాశ్మీర్ లదాఖ్ ఈ 3 ప్రాంతాల్లో ఈ ఆర్టికల్ 370 అనేది రద్దు చేసిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కాబట్టి ఈ ఎన్నికల ఫలితాలపైన ఒక్క జమ్మూ కాశ్మీరు అలాగే ఇరుగుపొరు రాష్ట్రాలే కాదు దేశం వ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాల ఎన్నికలు అయితే ఎంతో ఆసక్తి ఉత్కంఠ రేపాయని మనం చెప్పుకోవచ్చు. మొత్తం 90 స్థానాలకు అక్కడ ఎన్నికలు జరిగాయి. అలాగే 5 నామినేటెడ్ సభ్యులతో కలిపి జమ్మూ కాశ్మీర్లో మొత్తం 95 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సాధారణ మెజార్టీ అంటే మామూలుగా చూసుకుంటే 46 ఉండేది, మొత్తం అంటే అటు నామినేటెడ్ ఎమ్మెల్యేలను కూడా కలిపి 95 ఉంటుంది కాబట్టి మొత్తం 48 సీట్లు ఎవరికైతే వస్తాయో ఆ పార్టీ అధికారం కైవసం చేసుకోవడం ఖాయం. సో కాబట్టి 48 మెజార్టీని అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఎన్సీ కూటమి అయితే క్రాస్ చేసింది ఆ మార్కుని. మరి కాంగ్రెస్ కూటమి అయితే అధికారం దిశగా కొనసాగుతుంది. ఇప్పటికే ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఢిల్లీలో అయితే ఆ పార్టీ నేతలు అయితే సంబరాలు జరుపుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక హర్యానా ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అన్నీ తారుమారయ్యాయి అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఎన్నో ఎగ్జిట్ పోల్స్ కూడా అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని చెప్పి కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఫలితాలు ఇచ్చాయి. కానీ ప్రస్తుతం ఉన్న కౌంటింగ్ ప్రక్రియను మనం ఒకసారి పరిశీలిస్తే అక్కడ బీజేపీ అయితే దూసుకుపోతుంది, హ్యాట్రిక్ విజయం దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఇక బీజేపీ అధికారం చేపట్టడం పక్కాగా కూడా మనకి కనిపిస్తుంది. ఇక హర్యానాలో ప్రధానంగా మనం చూసుకుంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది ఈ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి కూడా అలాగే సాధారణ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా రౌండ్కి అయితే ఉత్కంఠ రేపుతుందని చెప్పుకోవచ్చు. క్షణంగా కూడా ఆధిక్యాలు మారుతూ ఉన్నాయి. గెలుపు నీదా నాదా నువ్వా నేనా అన్నట్లు కూడా అక్కడ ఫైట్ అయితే కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే మెహబూబా ముఫ్తీ పార్టీ 1999 తర్వాత జమ్మూ కాశ్మీర్లో అత్యంత దారుణమైన పరాజయాన్ని ఇప్పుడు తాజాగా చవిచూసిందని చెప్పుకోవచ్చు. ఇక ఒక్కసారి మనం ఈ సార్వత్రిక ఎన్నికలు అంటే మొన్ననే మనం చూసాము 3.5 నెలల కిందటే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తరువాత దేశంలో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి ఈ 2 రాష్ట్రాలపైన అందరి దృష్టి పడింది. సో 2 రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వేయాలని చెప్పి బీజేపీ ఇప్పటికే అనేక మార్లు బీజేపీ అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో మోడీ, అమిత్ షా కానీ అలాగే జేపీ నడ్డా కానీ అలాగే నితిన్ గడ్కరీ వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్లో పర్యటించి అక్కడ ప్రజల్ని చైతన్యపరిచే ప్రయత్నం అయితే చేశారు. అంటే బీజేపీ గెలుపుకి కావాల్సిన వ్యూహాలు అయితే పక్కాగా పన్నారు. బట్ హర్యానాలో వారి వ్యూహం ఫలించినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో అయితే వారి వ్యూహం అయితే బెడిసికొట్టిందని చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో 25 సీట్లకే ఆ పార్టీ పరిమితం అయ్యేలా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే 25 సీట్లలో కమలం పార్టీ, కాషాయ పార్టీ బీజేపీ ఉంది. ఆ బీజేపీ దాదాపు 25 సీట్లకే పరిమితమైనట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. 25 సీట్లలో ఆ పార్టీ ముందంజలో ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత అలాగే జమ్మూ కాశ్మీర్ని 3 భాగాలుగా విభజించిన తర్వాత జమ్మూ అలాగే కాశ్మీర్ లదాఖ్ ఈ 3గా విభజించిన తర్వాత ఖచ్చితంగా ఇది రాజకీయంగా తమకు లాభం చేకూరుస్తుందని చెప్పి కూడా బీజేపీ మొదటి నుంచి కూడా ఎన్నో అంచనాలు వేస్తూ వచ్చింది. సో వీటన్నిటిని బట్టి చూస్తే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఈసారి సొంతంగానే పాగా వేయడం ఖాయం అని చెప్పి కూడా అంతా భావించారు. బట్ అంచనాలన్నీ తలకిందులయ్యాయని చెప్పుకోవచ్చు. కేవలం 25 చోట్ల మాత్రమే ఆ పార్టీ ముందంజలో ఉంది. బట్ గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికీ బీజేపీకి వచ్చిన పెద్ద నష్టం ఏం లేదని చెప్పుకోవచ్చు. గతంలో కూడా 25 సీట్ల వరకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఇప్పుడు కూడా అవే స్థానాలు నిలబెట్టుకున్నట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మనం ఒక్కసారి
ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనేది అయితే ఈరోజు పొద్దున్నే 7 గంటలకే మొదలైపోయింది. 7 గంటల నుంచి కూడా ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు దాదాపుగా మనం చూసుకుంటే మధ్యాహ్నం కావస్తుంది. ఈ మధ్యాహ్నం వరకు చూసుకుంటే ఓట్ల లెక్కింపును బట్టి చూస్తే ట్రెండ్ అయితే ఎవరు గెలుపు ఎవరు ఓటమి అనేది దాదాపు ఖాయమన్నట్లుగా కూడా మనకు క్లియర్గా స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక హర్యానాలో అయితే బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం ఖచ్చితంగా. మళ్ళీ మరొకసారి అక్కడ బీజేపీ అయితే పగ్గాలు చేపట్టబోతుంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కలిసి సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇక ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ ఎన్నికల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అలాగే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తను లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన తిహార్ జైల్లో జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన తన ప్రభుత్వాన్ని అంటే తన సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసి మరొకసారి నేను ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాతే నేను సీఎం పీఠం మీద కూర్చుంటాను, అప్పటి వరకు నేను ఈ సీఎం పీఠం పైన కూర్చున్నట్టు కూడా ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ప్రజల్లోనే తేల్చుకుంటాను, ప్రజల ఇచ్చే తీర్పే తనకు శిరోధార్యం అంటూ కూడా ఆయన బయటకు వచ్చారు. సో ఆ ప్రభావం ఖచ్చితంగా హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికలపైన పడుతుంది అని అంతా భావించారు. కానీ ఆ ప్రభావం ఏమాత్రం హర్యానాలో కానీ అలాగే జమ్మూ కాశ్మీర్లో కానీ పడలేదని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకుంటే హర్యానా అలాగే పంజాబ్ రెండు కలిసే ఉంటాయి. ఆ రెండింటికి కూడా ఉమ్మడి రాజధాని చండీగఢ్ ఉంటుంది. సో పక్కనే ఉన్న పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పటికీ కూడా హర్యానా పైన ఆమ్ ఆద్మీ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేదని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అటర్ ఫ్లాప్ అయిందని చెప్పుకోవచ్చు. మరొకసారి ఈ కాంగ్రెస్ పార్టీ అయితే హర్యానాలో గట్టి పోటీ తీవ్ర పోటీ ఇచ్చినప్పటికీ కూడా మరొకసారి ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు అక్కడ అధికారాన్ని చేపట్టబోతుంది. ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్తో కలిపి ఆ పార్టీ అయితే అధికారాన్ని పంచుకోనుంది. అలాగే బీజేపీకి ఇది ఒక మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీ అయితే గెలుస్తుందని చెప్పి కూడా ఆ పార్టీ అగ్రనేతలు అయితే ఎంతో ధీమాగా మొదటి నుంచి వస్తూ ఉన్నారు. అంటే ధీమాగా చూస్తూ ఉన్నాం మనం వాళ్ళంతా కూడా. బట్ ఏదేమైనా కానీ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళకి అధికారం చేపట్టకపోయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో ఉన్న ఫలితాలను అయితే వాళ్ళు నిలబెట్టుకోగలిగారని చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎన్నికలు అయితే అటు బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ ఒక మిక్స్డ్ రిజల్ట్గా కూడా మనం భావించవచ్చు. ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్.